లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథంలో ఉండి ఒక చిన్న లేఖన భాగనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. గిలాదులో గుగ్గిలము ఏమీయో లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగపోవచ్చున్నది. దేవుడి చదవబడిన వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరు దయచేసి కూర్చుందాం. సాటిలేని మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ఉదయకాల ఈ సాయంకాల ఆదివారపు ఆరాధనలో పాలు పొందటానికి వచ్చిన సహోదరి సహోదరులందరికీ నా వందనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించునుగాక. మరి మరొకసారి ఇలా సంఘముగా కూడుకొని ఆయనను స్తుతించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు నిజంగా మనం దేవునికి ఎంతో వందనములు చెల్లించబద్దులమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి గత వారంలో మరొకసారి గ్యాస్ ప్రమాదం వలన గ్యాస్ లీక్ అయి మంటలు రేగి సుందరమ్మ గారి 2 పాదములు గిలకలకు కొంచెం పైగా కాలి చాలా బొబ్బలెక్కి మరి చాలా దయనీయమైన పరిస్థితుల్లో వారు ఉన్నారు. వారి నిమిత్తం మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మరి గత వారంలో కూడా ఒకసారి ఇలాగే ప్రమాదం సంభవించటం, అప్పుడు కొంచెం ఇబ్బందితోనే ఆమె బయటపడిపోయింది. కానీ ఈసారి కొంచెం ఆ సమస్య తీవ్రమై ఉన్నది. ఏది ఏమైనా ఆ ఘోర ప్రమాదం నుంచి దేవుడు ఆమెను కాపాడాడు. అందును బట్టి మీకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి వారి కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. వారున్న ఈ ఆపత్ సమయంలో, కష్ట సమయంలో వారికి మీ వంతుగా మీరు ఏ విధముగా తోడ్పాటుని ఇవ్వగలుగుతారో అలాగ ఇవ్వటం ఒక క్రైస్తవునిగా మన బాధ్యత ఉన్నది. వాటన్నిటిని కూడా మనం గ్రహించి ముందుకు సాగాలని ప్రేమతో నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను. అదే సమయంలో మరి చదవబడినటువంటి లేఖన భాగంలో నుంచి మనం అందరం కూడా ముందుకు వెళ్దాము. ఇక్కడ ఒక చిన్న వాక్య భాగాన్ని మనం చదువుకున్నాం. జాగ్రత్తగా మనం ఆ వాక్యం మీద మన దృష్టిని పెడదాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయంలో 22వ వచనంలో రాయబడినటువంటి వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దేవుడు కొన్ని ప్రశ్నలు సంధిస్తూ ఉన్నాడు. అర్థమవుతుందండి? ప్రతి ప్రశ్నకు ఖచ్చితంగా ఏముంటుందంటే సమాధానం ఉండి తీరుతుంది. హల్లెలూయా. ఇక్కడ ఆయన వేసినటువంటి ప్రశ్నలు 3 ఉన్నాయి. ఒకటి, గిలాదులో గుగ్గిలము లేదా? ఇది మొదటి ప్రశ్న. రెండవ ప్రశ్న ఏంటంటే అక్కడ ఏ వైద్యుడు లేడా? ఇది రెండవ ప్రశ్న. మూడవది, నా జనులకు ఎందుకు స్వస్థత కలగకపోవటం లేదు? ఇది మూడవ ప్రశ్న. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఈ ప్రశ్నను ఈ కాలంలో కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే ప్రతి కాలంలోనూ కూడా దేవుడు వైద్యుడును కలిగి ఉన్నాడు. ప్రతి కాలంలో కూడా దేవుడు గుగ్గిలం అనగా మందును కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కానీ ప్రతి కాలంలో కూడా జనులు స్వస్థత పొందకపోవటం ఆయన చూస్తూ ఉన్నాడు. అంటే ప్రియమైనటువంటి సహోదరులారా, గుగ్గిలం ఉన్నది, వైద్యుడు ఉన్నాడు,
అయినా జనులకు స్వస్థత కలగట్లేదు. ఇక్కడ మనం ప్రశ్నించుకోవాల్సిన విషయం ఇదే ప్రియమైనటువంటి సోదరా. ఎందుకంటే ఇక్కడ చాలా వేదనతో దేవుడు ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన గుండె పగిలిపోయింది. ఆయన గుండె ఎంతో బాధతో వేదనతో నిండి ఉన్నది. చూడండి 8వ అధ్యాయము 18వ వచనం చూచినట్లయితే, నా గుండె నా లోపల సొమ్మసిల్లుతూ ఉన్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహు దూర దేశము నుండి నా ప్రజల రోదన శబ్దము వినబడుచున్నది. వారు విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపం తెప్పించారు. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయిను. మనము రక్షణ నొందకయే ఉన్నాము అని చెప్పుదురు. కాలం ఎంతో గతించిపోతూ ఉంది. అయినా జనాల్లో ఏం జరగట్లేదంటే మార్పు కలగటం లేదు. స్వస్థత అంటే నేను భౌతిక సంబంధమైన స్వస్థతను గురించి మాట్లాడటం లేదు. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థతను గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మన అందరం కూడా ఏం చేయాలంటే గ్రహించవలసినటువంటి అవసరత మన అందరికీ ఉన్నది. యెషయా అనేక వందల సంవత్సరాల క్రితమే ప్రవచించినటువంటి ప్రవచనము మత్తయి సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సోదరులారా, 13వ అధ్యాయము 15వ వచనం, ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుడునట్లు వారి హృదయము కొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులను మూసుకొని ఉన్నారు. కనుక వీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని. అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. కంటున్నారు, వింటున్నారు, చూస్తున్నారు. హల్లెలూయా. అందుకే నా జనులు ఏమవుతున్నారంటే బాగుపడలేకపోతున్నారు. అందుకే ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా, చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మనం అందరం కూడా పరిశీలన చేద్దాం. చూడండి, దేవుడు ఎంత దయగలిగిన వాడు, ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కరుణ కలిగిన వాడు. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం. జాగ్రత్తగా ఈ మాట వినండి. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కియా కుమారుడైన ఇర్మియా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యోదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యోదాకు రాజై ఉండగాను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజై ఉండగాను, అతని ఏలుబడి యందు 11వ సంవత్సరాంతం వరకు, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెర తీసుకొని పోబడి వరకు ఆ వాక్కు. ఆమేన్. దీనిని బట్టి ఇప్పుడు మీకు ఏమర్థమైంది? ఈ లేఖనములలో నుండి మనం ఏం గ్రహించగలిగాం? ఈరోజు నేను అదే చెప్తున్నాను. ఇక్కడ దేవుడు కొన్ని ప్రశ్నలు సంధించాడు.
హల్లెలూయా. ఆ ప్రశ్నలకు సమాధానం ఇక్కడ మనకు కనబడతా ఉన్నది. ఆ ప్రశ్నలకు సమాధానం దేవుడు ఇక్కడ మనకు చూపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఇర్మియా ప్రవక్త ద్వారా తన వాక్కును ఏం చేస్తున్నాడంటే ప్రత్యక్షపరుచుకుంటూ వస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడ వైద్యుడు ఉన్నాడు, గుగ్గిలం ఉన్నది. ఉందా వాక్యం లేదా? ఇక్కడ మందు ఉందా లేదా? ఇక్కడ జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి సోదరా. దేవుడు తన జనుల కొరకు ఆయన ఒక వైద్యుణ్ణి కలిగి ఉన్నాడు. దేవుడు తన జనుల కొరకు ఒక మందును కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు ఆయన తన విధానాన్ని ఎన్నడూ కూడా మార్చుకోడు. ఆయన తన పద్ధతిని ఎన్నడూ కూడా మార్చుకోడు. ఆరంభము నుండి నువ్వు అంతవరకు చూస్తూ నువ్వు వెళుతూ ఉంటే ప్రతి కాలములో కూడా దేవుడు వైద్యుడిని కలిగి ఉన్నాడు, మందును కూడా కలిగి ఉన్నాడు. అవునా కాదా? అందుకని ఇక్కడ అంటున్నాడు, ఇర్మియా ఎప్పటి నుండి వాక్యమును బోధిస్తూ ఉన్నాడు అని మనం ఆలోచన చేస్తే, ఆమోను కుమారుడైన యోషియా యోధాకు రాజై ఉండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున ప్రారంభించి యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమాయెను. హల్లెలూయా. అక్కడి నుంచి యోషియా కొడుకైనటువంటి యెహోయాకీము యోధారాజుగా ఉన్న కాలంలోను, అలాగే యోషియా కుమారుడగు సిద్కియా యోధాకు రాజై ఉండగాను అతని ఏలుబడి 11వ సంవత్సరాంతం వరకు, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో వాళ్ళు యెరూషలేమునకు చెర తీసుకొని పోబడేంత వరకు కూడా దేవుడు తన వాక్యాన్ని ప్రత్యక్షపరుచుకుంటా వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే ఇక్కడ స్పష్టంగా మనకి ఏమర్థమవుతుందంటే దేవుడు తన వాక్కును వారి యొద్దకు పంపుతున్నాడు. ఇప్పుడు గుగ్గిలం అంటే ఏదో కాదు, ఆయన వాక్యం. ఆమేన్ గట్టిగా చెప్దామా? గిలాదులో గుగ్గిలం లేదా అంటే ఉంది. దేవుడు తన వాక్యాన్ని పంపించటం లేదా? పంపిస్తున్నాడు. దేవుడు తన వాక్యాన్ని కలిగి ఉండలేదా? ఉన్నాడు. మందుంది, డాక్టర్ ఉన్నాడు, కానీ జనులు బాగుపడతలేదు. జనుల్లో పరివర్తన లేదు, మార్పు లేదు, మారు మనసు లేదు, స్వస్థత లేదు. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి 4వ వచనం చూస్తే, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఒక వైద్యుడును ఆయన కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మోషే ఒక వైద్యుడు అనే వర్తమానాన్ని ప్రవక్త మాట్లాడాడు. వింటున్నారండి? ఎవరు వైద్యుడు? మోషే వైద్యుడు. ప్రతి ప్రవక్త ఒక వైద్యుడు. వారి దగ్గర ఏముందంటే మందున్నది. వారి దగ్గర ఏమున్నదంటే ఆయన వాక్యం ఉన్నది. హల్లెలూయా. దేవుడు ప్రతి కాలములో కూడా ఆయన వైద్యుడిని మందిచ్చి పంపిస్తూనే ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజలను స్వస్థపరచాలని, తన ప్రజలను బాగు చేయాలని. హల్లెలూయా. కానీ వాళ్ళకి ఏం రాటల్లా? బాగుపడతల్లా. ఈరోజు ఈ సంఘం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ మందు లేదా? ఇక్కడ వైద్యుడు లేడా? ఎందుకు జనులు వారి యొక్క నడతలు, వారి యొక్క ప్రవర్తనలు, వారి యొక్క స్వభావాలు, అర్థమవుతుందండి, వారి యొక్క విధానములు, పద్ధతులు ఎందుకు మార్చబడవు అని దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రశ్నిస్తున్నాడు. జోక్ కాదు ప్రియమైనటువంటి సోదరా.
ఈరోజు ఒక్కసారి ఆలోచించుకోనండి. దేవుడు గర్భంలోనే రూపించక మునిపే, ఎస్, దేవుడు ఒక వైద్యుడిని ముందే ఎరుగున్నాడు. ప్రతి కాలానికి, అవునా కాదా, ఒక ప్రవక్తను, ఒక వర్తమానికుడిని, అవునా, ఒక వైద్యుడిని ఆయన ఏం చేస్తున్నాడు? కలిగి ఉన్నాడా? కలిగి లేడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేనని గట్టిగా చెప్దామా? వారి దగ్గర మందుందా లేదా? ఎస్. ఈ రాజుల కాలంలో దేవుడు తన ప్రవక్తను తల్లి గర్భంలో నుండి రూపించబడక మునిపే ఆయన ఎరుగున్నాడు. ఇప్పుడు మన కాలానికి కూడా ఒక వైద్యుడు, అతన్ని దేవుడు ఎప్పుడు ఎరిగి ఉన్నాడు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందే వైద్యుడు ఆయన చేతిలో ఉన్నాడు. అందుకనే చూడండి, లవోదికీయ సంఘకాలమునకు ఒక దూతను ఆయన కలిగి ఉన్నాడు. యోహాను మనిషి కుమారుని యొక్క చేతిలో 7 దీప స్తంభముల మధ్య సంచరించుచున్న ఆయన చేతిలో, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములు ఉండటం చూశాడు. ఈ 7 నక్షత్రములు ఎవరో కాదు, ప్రతి సంఘకాలమునకు దేవుడు ఒక్కొక్క దూతను పంపుకుంటా వస్తూ ఉన్నాడు. ఎఫెసు సంఘకాలానికి పౌలు, అవునా కాదా, తర్వాత ఐరెనస్, తర్వాత మార్టిన్, కొలంబో, లూథర్, జాన్ వెస్లీ, అవునా, విలియం మ్యారియన్ బ్రన్హామ్. ఈ కాలానికి ప్రతి కాలంలో కూడా దేవుడు ఏం కలిగి ఉన్నాడు? ఒక దూతను, ఒక వైద్యుడును, ఒక వర్తమానమును ఇప్పుడు ఆయన కలిగి ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇప్పుడు నా ప్రజలు ఏమవుతున్నారు? అందుకని అన్నాడు, ఇర్మియా గర్భంలో రూపించబడక మునుపు ఆయన ఎరిగి ఉన్నాడు. నేను ఇక్కడ మనం చదువుకున్న గ్రంథంలో నుంచి నేను మీతో మాట్లాడుతున్నాను. అక్కడ మందున్నది, అక్కడ వైద్యుడు ఉన్నాడు. ఎందుకంటే మొదటి 3 వచనాల్లో ఆయన ఏం చెప్తున్నాడంటే, ఆయన తన వాక్యాన్ని ప్రత్యక్షపరుస్తున్నాడని చెప్తున్నాడు. అంటే అక్కడ వారు మందును కలిగి ఉన్నారని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మందు ఇవ్వడానికి తగినటువంటి వైద్యుడిని కూడా ఆయన ఏం చేశాడంటే సిద్ధం చేశాడు. ఎప్పుడు ఎరిగాడంటే తల్లి గర్భంలో రూపించబడక మునుపు ఎరిగాడు ఆయన. హల్లెలూయా. నిన్ను ఎరిగితిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనములకు ప్రవక్తగా నేను నిన్ను నియమించాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడే ఎరిగి, దేవుడే ప్రతిష్ఠించి, దేవుడే నియమించి పంపించాడు. వైద్యుడును దేవుడు ఎరిగి ఉన్నాడు, ప్రతిష్ఠించుకున్నాడు, నియమించి పంపించాడు, అపాయింట్ చేసి పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ఏ కాలములో కూడా నాకు వర్తమానం తెలియదు అనడానికి ఛాన్సే లేదు. ఎందుకంటే ప్రతి కాలమును దేవుడు ఎరిగి ఉన్నాడు, ప్రతి సమయమును కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ కాల పరిస్థితులకు తగినట్లుగా దేవుడు ఏం చేస్తున్నాడంటే తన మందును వారికి ఇస్తా ఉన్నాడు, తన వాక్కును వారి దగ్గరకు పంపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. వారి కొరకు ఒక వైద్యుడును కూడా, వైద్యం చేయగలిగిన సామర్థ్యత కలిగిన వ్యక్తిని కూడా ఆయన ఏం చేస్తున్నాడంటే వారి దగ్గరకు పంపిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎంత బాధపడినా, అరిచినా, కేకలేసినా ఏం చేస్తాడు? ఆయన చేయవలసిన చికిత్స ఎలా చేయాలో ఎరిగినటువంటి వైద్యుడు. అంతేగాని బాధపడుతున్నాడని, ఏడుస్తున్నాడని, రోధిస్తున్నాడని ఆయన జాలిపడి వైద్యం చేయటంలో నిరాకరించేటువంటి వైద్యుడు కాదు. హల్లెలూయా. కానీ ఈరోజు ప్రజలు ఇలా దేవుడు ఇలాంటి గొప్ప ఏర్పాట్లు చేసినా కూడా ఏమవుతున్నారంటే జనులు స్వస్థత పొందుకోలేకపోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియమైనటువంటి సోదరా, దేవుని యొక్క ప్రవక్త ఎందుకు అనేటువంటి వర్తమానంలో ఈ ప్రశ్నలన్నిటికీ ఆయన ఏం చేస్తున్నాడంటే చాలా చక్కగా సమాధానాలను అనుగ్రహిస్తున్నాడు. వాటన్నిటినీ కూడా మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే
గ్రహించవలసినటువంటి వారముగా మనమందరం కూడా ఉన్నాం. ఎందుకు అనేటువంటి వర్తమానంలో నుంచి దేవుని యొక్క ప్రవక్త చెప్తున్నటువంటి కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి సోదరులారా. దేవుడు తన విధానాన్ని ఎన్నడూ కూడా మార్చుకోడు. దేవుడు తన పద్ధతిని కూడా ఎన్నడూ కూడా ఏం చేయడంట, మార్చుకోడు. ఆయన రాజీ పడేటువంటి దేవుడు కాదు. ఒక్కసారి ఆయన తన నిర్ణయం తీసుకుంటే అది ఎన్నడూ కూడా మారిపోదు. ఏదెను తోటలో మొదటిసారి పాపం జరిగింది. మానవాళి కొరకు నిర్ణయం ఒకటి తీసుకొని నిమిత్తం దేవుడు పిలువబడెను. నశించిపోయిన తన కుమారుని విడిపించి, వినబడుతుందండి, తిరిగి తనతో సహవాసమును ఆయన పునరుద్ధరించగలిగినా అందుకొరకు ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. అర్థమవుతుందండి. మొట్టమొదటిసారి పాపం చేసినప్పుడు దేవుడు ఆ నశించిపోతున్నటువంటి తన కుమారుణ్ణి, అర్థమవుతుందండి, విడిపించడానికి, ఆ కుమారుని తిరిగి తనతో సహవాసం కలిగి ఉండేటట్లుగా పునరుద్ధరించడానికి ఆయన ఒక ప్రణాళికను ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. అదే రక్త ప్రోక్షణ మార్గం. అదేంటన్నమాట, రక్తము వారి కొరకు చిందించబడటం. అందుకనే ఆదాము అవ్వను బట్టి ఆదాము ఆ పాపములో పాలిభాగస్తుడైనప్పుడు, అవిధేయతను చూపించినప్పుడు, తిరిగి వారు పునరుద్ధరించబడడానికి, దేవునితో సహవాసం చేయబడటానికి ఆయన ఏర్పరిచిన మార్గం ఏంటంటే ఒక గొర్రె పిల్లను వధించాడు. రక్తమును అక్కడ ఆయన ఏం చేశాడంటే చిందించాడు. హల్లెలూయా. అందుకనే ప్రియమైనటువంటి సోదరా, జాగ్రత్తగా గమనిస్తే అది ఎన్నటికీ మారిపోదు. లేఖనమును వెంబడించును, మరి అది ఎన్నడూ కూడా మారిపోదు. ఎందుకని అది దేవుని నిర్ణయం. అది రక్తము ద్వారా జరుగునని ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. అంటే తిరిగి దేవుడు ఎలా సహవాసమును పునరుద్ధరిస్తున్నాడు, ఆ పాపమును పరిహరిస్తూ ఉన్నాడు. అందుకు దేవుడు ఏర్పరిచిన మార్గం ఏమిటి? ఈరోజు మానవాళి దాన్ని ఏం చేయాలంటే గ్రహించాలి. ఇప్పుడు జనులు స్వస్థపడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ప్రతి కాలమునకు దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తుంటే ఆ మార్గమును విడిచి మనుషులు తిరుగుతున్నారు. ఇది ఒక కారణం. అర్థమవుతుందండి. ఎందుకంటే జనులు తిరిగి ఆ సహవాసాన్ని, ఆ ప్రక్షాళనను పొందుకోపోవడానికి గల కారణం ఏంటంటే ఇది ఒక మార్గం. అందుకే అంటాడు చూడండి ప్రియమైనటువంటి సోదరులారా, దానిని మనం మార్చాలని ప్రయత్నించితిమి. ఇప్పుడు మనిషి ఏం చేస్తున్నాడు? దాన్ని మార్చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానిని విద్యాభ్యాసముగా మార్చజూసితిమి. దానిని మనం ఒక సంఘచాకగా తయారు చేసితిమి. ఆదాము అంజూరపు కచ్చడములను తయారు చేసుకున్నట్టు మనం కూడా మానవ పద్ధతుల చొప్పున సాధ్యమైనంత మట్టుకు దాన్ని మార్చడానికి ప్రయత్నించితిమి. హల్లెలూయా. దేవుడు ఏర్పరిచే మార్గం ఒకటైతే దానికి భిన్నంగా మానవుడు ఏం చేస్తున్నాడంటే విధానాలను మార్చి జీవిస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు జనులు స్వస్థపడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఒకటి, దేవుడు ఏర్పరిచినటువంటి మార్గాన్ని జనులు ఏం చేయట్లేదంటే గ్రహించట్లేదు. దానికి భిన్నమైనటువంటి దానిని ఏం చేస్తారంటే ఏర్పరచుకొని జీవిస్తూ ఉన్నారు. దానిని బట్టి ఏమవటం లేదంటే నిజంగా ప్రజల్లో ఒక గొప్ప మార్పులు అనేవి కలగటం లేదు. ఆమె నేను గట్టిగా చెప్దామా? కావున ఈ రాత్రి మనం అనేక మందిగా ఉన్నప్పటికీ ఒక సంఘశాఖగా కాక ఏకముగా మనం ఇక్కడ నిలిచి ఉన్నాము. మనం ఒక సంఘశాఖకు ప్రాతినిధ్యము వహించు వారముగా మనం ఇక్కడ కూడుకోలేదు, కానీ యేసు క్రీస్తు యొక్క రక్తము క్రిందన్న సహవాసమందు మనం ఇప్పుడు నిలిచి ఉన్నాము. మనమందరము సహోదరి సహోదరులుగా ఇక్కడ కూడి ఉన్నాము. మానవుని కొరకు దేవుడు ఒక మార్గమును ఏర్పరచెను. మానవుడు దాని యందు నిలుచుటకు
తిరస్కరించెను. అది ఫస్ట్ పాయింట్ ఏంటంటే, దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ప్రతి సమస్యకు పరిష్కారాన్ని దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మానవుడు ఏం చేస్తున్నాడంటే, ఆ మార్గమును అనుసరించకుండా భిన్నమైనటువంటి ఆదాము గనక తన దిగంబరత్వాన్ని కప్పుకోవటానికి అంజూరపు ఆకుల చేత, కచ్చడముల చేత ఏ రీతిగా అయితే తన దిశమల్ల సిగ్గును కనబడకుండా దాచుకోవాలని ప్రయత్నం చేశాడో, అలాగే ఈరోజు మానవాళి కూడా ఏం చేస్తుందంటే, దేవుడు ఏర్పరిచిన మార్గము కాకుండా మరొక మార్గంలో ఏం చేస్తున్నారంటే నడవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకు ఇప్పుడు దేవుడు తన ప్రజలకు స్వస్థత కలగట్లేదని చెప్తున్నాడు. ఆమె నేను గట్టిగా చెప్దామా? కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి సోదరా, ఈరోజు మనం తిరిగి పునరుద్ధరించబడాలన్నా, తిరిగి మనం అసలైన స్థితికి రావాలన్నా, పోగొట్టుకున్నటువంటి ఆ స్వస్థతను మనం పొందుకోవాలన్నా, ఈరోజు తిరిగి మనం ఏం చేయాలంటే దేవుడు మన కొరకు ఏర్పరిచిన మార్గంలోనికి మనం రావాలి. అంతేకాని నువ్వు ఎన్ని భిన్నమైన మార్గాలు ఏర్పాటు చేసుకున్నా, నువ్వు ఎన్ని వ్యత్యాసమైనటువంటి విధానాలు నువ్వు అవలంబించినా తిరిగి నీ యొక్క కోల్పోయిన స్థితిని పొందుకోలేవు. నా మాట మీ అందరికీ అర్థమవుతుంది అనుకున్నా. ఈరోజు దేవుడు పంపిన వైద్యుడు ఉన్నాడు, దేవుడిచ్చిన వాక్యం ఉన్నది. ప్రజలు దాన్ని ఏం చేస్తలేదంటే అంగీకరించట్లేదు, విశ్వసించట్లేదు. దాన్ని వారు ఏం చేస్తున్నారంటే త్రోసివేస్తున్నారు. భిన్నమైనటువంటి విధానములను వారు ఏం చేస్తున్నారంటే ఏర్పరచుకొని వాటిని ఏం చేస్తున్నారంటే అవలంబిస్తున్నారు. అందును బట్టే వారి జీవితాల్లో ఏం కలగట్లేదంటే స్వస్థత కలగట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆది నుండి దేవుడు ఏర్పరిచినటువంటి మార్గం ఏంటంటే, దేవుడు తన విధానాన్ని ఎన్నడూ కూడా మార్చుకోడు. ఆమోసు గ్రంథం దగ్గరకు ఒకసారి వద్దాం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయు కూడా చేయడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క విధానం ఏంటో తెలుసా? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ కూడా చేయడు. అది దేవుడు తన ప్రజల కొరకు ఏర్పరిచినటువంటి మార్గం. కానీ ఇప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ మార్గమును అంగీకరించడానికి సిద్ధంగా లేరు. అవునా కాదండి? తన ఆలోచనలు, తన సంకల్పాలు దేవుడు ఎవరి ద్వారా తెలియపరుస్తానని చెప్తున్నాడు? తన ప్రవక్తల ద్వారా తెలియజేస్తానని చెప్పాడు. హల్లెలూయా. అయితే ప్రజలు ఏం చేస్తున్నారంటే ఆ విధానాలను గుర్తించట్లేదు, గ్రహించట్లేదు. నాలుగో అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును. అంటే నా విధానంలో ఏ మార్పులు ఉండవు. నేను నా ప్రవక్తను పంపిస్తూ ఉంటాను, నేను నా వాక్కును వెల్లడి చేస్తూ ఉంటాను. వినకపోతే ఇదిగో మీ మధ్యలో ఇలాంటి పరిస్థితులు సంభవిస్తూ ఉంటాయి. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది చూడండి. 4వ అధ్యాయం 6వ వచనం. మీ పట్టణములన్నిటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలగజేస్తాను, మీరున్న స్థలములన్నిటిలో మీకు ఆహారం లేకుండా చేసినాను, మీరు నా తట్టు తిరగట్లేదు.
ఇదే యెహోవా వాక్కు. అర్థమవుతుందండి? దేవుడు ఎందుకు ఈ కార్యాలన్నీ చేస్తున్నాడంటే ఇశ్రాయేలు ప్రజలు ఆయన తట్టు తిరగడానికి, ఆయన తట్టు మరల్చబడడానికి. ఎందుకు ఈ సంఘటనలు జరుగుతున్నాయంటే ప్రజలు ఆలోచించుకోడు. ఎందుకంటే దేవుడు తన విధానాన్ని ఎన్నడూ కూడా ఏం చేసుకోడంటే మార్చుకోడు. ఎందుకు ఆయన ఇలాగ చేస్తున్నాడంటే నీవు ఆయన తట్టు తిరగడం కోసం, నువ్వు మారు మనసు పొంది, నువ్వు పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తు నామములో బాప్తిజం పొందుకొని దేవుని ఆత్మతో నింపబడి ఆయనతో నడిచి ఆయన రాజ్యమునకు, ఆయన సన్నిధిలో నువ్వు కనబడటానికి నిన్ను సిద్ధం చేయటం కోసం. దేవుని యొక్క ఆలోచన ఏంటో మీకు అర్థం చేస్తున్నాను. దేవుడు మన జీవితాల్లో ఎందుకు కొన్ని సంఘటనలను అనుమతిస్తున్నాడు, వీటన్నిటి వెనక దేవుని యొక్క ఆలోచన ఏంటి, ఈరోజు మనం అందరం కూడా గ్రహించాలి. ఒక ప్రవక్తను పంపిస్తాడు, ఒక వర్తమానమును నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. ఆ వర్తమానమును వినకపోతే ఆ ప్రజల మీదకి ఏం చేస్తారంటే తీర్పును పంపిస్తాడు. అందుకని మీరు వర్తమానాలు చదివిన వాళ్ళు అయితే చాలా బాగా మీకు ఈ విషయం అర్థమవుతుంది. చూడండి, మొదటి ముద్ర విప్పబడినప్పుడు వర్తమానికుడు ఏం చేస్తాడంటే వర్తమానంతో వస్తాడు. అర్థమవుతుందండి? మొదటి సంఘకాలంలో కూడా మొదటి దూత ద్వారా దేవుడు తన వర్తమానాన్ని పంపిస్తాడు. ఎప్పుడైతే ఆ వర్తమానము అయిపోతుందో ఆ వర్తమానం నిరాకరించిన వారి మీద దేవుడు ఏం చేస్తాడంటే ఒక తాత్కాలికమైన తీర్పును పెడతాడు. మీరు కనుక ముద్రల పుస్తకం కనుక చదివితే ప్రవక్త ఈ విషయాన్ని చెప్తాడు. దేవుడు తన విధానాన్ని మార్చుకోవటంలా ఆది నుండి కూడా ఒక ప్రవక్తను, ఒక వర్తమానాన్ని పంపిస్తూ ఉంటాడు. దానిని నిర్లక్ష్యం చేసిన వారి మీదకి దేవుడు ఏం చేస్తూ ఉంటాడంటే తీర్పును పంపు. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే దేవుడు ఒక ఆలోచన కలిగి చేస్తూ ఉన్నాడు. ఏంటంటే జనులు ఆయన తట్టు తిరగటం కోసం. అందుకని ఇక్కడ అంటాడు చూడండి, 4వ అధ్యాయము 12వ వచనంలో అంటాడు చూడండి, కాబట్టి ఇశ్రాయేలులారా మీరు దేవుని సన్నిధిని, అది ఇప్పుడు దేవుని కోరిక ఏంటంటే నిన్ను ఆయన సన్నిధిలోనికి తీసుకురావాలి, నిన్ను ఆయన సన్నిధిలో చూడాలి, ఆయన సముఖంలో నిన్ను నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు ఆయన. సంతోషిస్తున్నారా? దేవుని యొక్క ఆలోచన మనకు అర్థం కావాలి. అంతేగాని వాళ్ళకి ఆహారం లేకుండా చేసి వాళ్ళని శ్రమల పాలు చేయటం ఆయన ఉద్దేశం కాదు. అర్థమవుతుంది మీతో చెప్పేది? దేవుడు వర్తమానమును పంపించి వర్తమానమును వినకోకుండా వారి జీవితం మీదకి ఇలాంటి కఠినమైన పరిస్థితులు అనుమతించడంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే తన ప్రజలు తన తట్టు తిరగాలని, తన సన్నిధిలోనికి కనబడటానికి వాళ్ళు సిద్ధపడాలనేదే ఆయన కోరిక అయి ఉన్నది. హల్లెలూయా. అయినా ప్రజల్లో ఏం జరగట్లేదంటే మార్పు జరగటలా. బబులోను చెర కొనిపోయే అంత వరకు కూడా దేవుడు ఇర్మియా ద్వారా యోషియా కాలం మొదలుకొని సిద్కియా కాలం వరకు, సిద్కియా పరిపాలనలో కూడా 11వ సంవత్సరము 5వ నెల బబులోను చెర కొనిపోయే అంత వరకు కూడా దేవుడు తన వాక్యాన్ని వారికి ఏం చేసుకుంటా వస్తున్నాడంటే ప్రత్యక్షపరుచుకుంటానే వస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వీటన్నిటి మధ్యలో అనేక కష్ట నష్టాలు వారి జీవితాల్లో కలుగుతూనే ఉన్నాయి. ఇంత జరిగినా కూడా వాళ్ళ జీవితాల్లో ఏం జరగట్లేదంటే ఒక మార్పు అనేది జరగటల్లా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా మాట మీ అందరికి అర్థమవుతా? ఎందుకంటే దేవుడు తన విధానాన్ని ఎప్పుడు కూడా మార్చుకోడు. దేవుడు తన ప్రజలకు మేలు చేయాలని ఆయన ఆశిస్తున్నాడు. తన ప్రజలను స్వస్థపరచాలని ఆయన ఆలోచిస్తున్నాడు. తన ప్రజలను తన వంటి వారిగా చేయాలని ఆయన ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఆయనకు సరి సమానముగా నిన్ను రూపుదిద్దాలనేది ఆయన కోరిక. తన పోలికలోనికి ఆయన నిన్ను తీసుకురావాలనేది ఆయన కోరిక అయి ఉన్నది.
హల్లెలూయా. ఒకప్పుడు నువ్వు ఆయనను పోలి ఉన్నావు, కానీ ఇప్పుడు నువ్వు ఆ స్థితి నుండి ఏమైపోయావు అంటే పడిపోయావు. కానీ ఇప్పుడు దేవుడు తన కృప చూపి ఇప్పుడు ఆయన తన వైద్యుడిని, తన మందును అనుగ్రహించి ఇప్పుడు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన తన పోలికలోనికి మనల్ని మార్చాలని అనుకుంటున్నాడు. అదే కారణం దేవుడు ఆ కాలంలో ఇర్మియాను పంపించాడు, ఇర్మియాను ప్రతిష్ఠించాడు, ఇర్మియాను ఎరిగి ఉన్నాడు. ఇర్మియాను ఆ కాలంలో ఒక ప్రవక్తగా పంపి ఉన్నాడు. ఇప్పుడు ఆయన ద్వారా ఆ రాజుల కాలములో ఆ ప్రజలకు ఆయన తన వర్తమానాన్ని ఏం చేస్తా ఉన్నాడంటే అనుగ్రహిస్తానే ఉన్నాడు. అయినా తన ప్రజల్లో ఏం జరగట్లేదంటే మార్పు అనేది జరగట్లేదు. ఈరోజు అహాబు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నప్పుడు కూడా, యెజబెలు రాణిగా ఉన్నప్పుడు వారి దగ్గరకు కూడా దేవుడు ఒక వర్తమానం ఇచ్చి పంపించాడు. యెహోవాయే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మీరు పూజించవలసింది ఆయన్నే, మీరు అనుసరించవలసింది ఆయన ఆజ్ఞలను, ఆయన విధులనే. బయలును కాదు మీరు పూజించాల్సింది, బయలుకు కాదు మీరు బలిపీఠాలు కట్టాల్సింది. అవునా కాదా? దేవుడు ఏలియాను పంపించాడా, పంపించలేదు? చెప్పాలి అందరూ గట్టిగా. ఆ కాలంలో దేవుడు వర్తమానమును ఆయన కలిగి ఉన్నాడా లేదా? వైద్యుడును మందును ఆయన కలిగి ఉన్నాడా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి కాలములో కూడా దేవుడు గుగ్గిలమును వైద్యుడును కలిగి ఉంటున్నాడు. అయినా జనుల్లో ఏం రావట్లేదు, స్వస్థత రావటం లేదు. అందుకే దేవుడు వారి కొరకు ఏర్పరిచినటువంటి మార్గాన్ని ప్రతి కాలము కూడా ఏం చేసుకుంటా వస్తుందంటే దానికి భిన్నమైనటువంటి విధానంలో నడుచుకోవడం ప్రారంభిస్తుంది. అదొక కారణం ప్రజలు స్వస్థత పొందుకోపోవటానికి. ఆమెను గట్టిగా చెప్పండి, హల్లెలూయా అని గట్టిగా చెప్పండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ప్రియమైనటువంటి సోదరా, ఎన్నిటికైనా నీ జీవితంలో ఒక మార్పు అనేది కలగాలంటే, తిరిగి పోగొట్టుకున్న స్థితిని నువ్వు సాధించాలి అంటే ఆయన నీ కొరకు ఏర్పరిచిన మార్గంలో గుండా నువ్వు రావాల్సిందే. మరొక మార్గంలో నువ్వు దాన్ని పొందుకునే అవకాశం ఏమి కూడా లేనేలేదు. దేవుడు తన పద్ధతిని మార్చుకోడు, నీవే నీ యొక్క వైఖరిని మార్చుకోవాలి. అహాజు కిటికీ గోడ మీద నుంచి కిందపడి కాలు విరిగి మరణించే పరిస్థితిలో ఉన్నాడు. ఇప్పుడు నేను రోగం నుండి బాగుపడతానా బాగుపడనా అని విచారణ చేయటానికి ఇప్పుడు ఆయన ఎక్రోను దేవతల దగ్గరికి పంపించాడు. కరెక్టేనంటారా కాదంటారా? 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం. అహాబు మరణమైన తర్వాత మోయాబీలు ఇశ్రాయేలు వారి మీద తిరగబడ్డారు. అహజ్యా షోమ్రోన్లో ఉన్న తన మేడ గది కిటికీలో నుండి క్రిందపడి రోగి అయి, మీరు వినండి మాట, ఎక్రోన్ దేవతయగు బెల్జెబూబు నద్దకు పోయి ఈ వ్యాధి పోగొట్టుకొని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దూతలను పంపగా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా మాట మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అహజ్యా రాజు నేను స్వస్థపడతానా లేదా అని తెలుసుకోవడానికి ఎక్కడికి పంపిస్తున్నాడు? ఒలి పద్మ గారు ఎక్కడ పంపిస్తున్నాడు? ఎక్రోన్లో ఒక దేవత ఉందంట, ఆ దేవత దగ్గర పంపిస్తున్నాడు. ఎవరి అహాబు? ఇశ్రాయేలుకు దేవుడు ఉన్నాడా? ఇశ్రాయేలుకు దేవుడు ఉన్నాడా? ఇశ్రాయేలుకు వైద్యం ఉందా? హల్లెలూయా. మరి ఎందుకని ఇలా ప్రవర్తిస్తున్నాడు? దేవునికి స్తోత్రం. తన తండ్రి కాలంలో నుండి కూడా ఏలియా ఏం చేస్తున్నాడంటే ప్రకటించుకుంటా వస్తూ ఉన్నాడు, యెహోవాయే దేవుడు, హల్లెలూయా, ఆయననే సేవించాలి, ఆయననే పూజించాలి, ఆయనే నిన్ను స్వస్థపరచువాడు, ఆయన నీ సమస్తమును కుదుర్చువాడు. హల్లెలూయా. ఆయనకు సాటి అయిన వాడు మరెవ్వరు కూడా లేరు. ఆయన నువ్వు ఎవరితో కూడా సాటి చేయలేవు. హల్లెలూయా. ఈరోజు చూడండి ప్రియమైనటువంటి సోదరా, ఒకరోజు జాగ్రత్తగా వినండి.
ఏలియా అహాబు రాజు దగ్గరకు వచ్చాడా రాలేదా? వచ్చి ఏమన్నాడో తెలుసా? రాజా, నేను ఎవని సన్నిధిన నిలబడి ఉన్నానో యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారముగా కాక ఆకాశము నుండి వర్షమైనను మంచైనను నేలన రాలదు అని అన్నాడు. ఆమె నన్ను గట్టిగా చెప్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఆయన చెప్పిన మాట ప్రకారంగా ఏమైంది? వర్షం రాలేదు, మంచు పడలేదు. పడిందా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, అప్పటికే అహాబు బయలును పూజిస్తున్నాడుగా, బయలు ప్రవక్తలను కలిగి ఉన్నాడుగా. ఇప్పుడు బయలుకు మొరపెట్టి ఏం తెప్పించవచ్చు? చెప్పాలి అందరు గట్టిగా. తెప్పించవచ్చా, తెప్పించకూడదా? అంటే ఇప్పుడు బహుశా ఆయన అలాంటి ప్రయత్నాలు చేసే ఉంటాడేమో, అలాంటి ప్రయోగాలు చేసే ఉంటాడేమో, అవన్నీ ఫలించలేదేమో. దేవునికి స్తోత్రం గట్టిగా చెప్పండి. అవునా కాదండి? తుఫాను రేపేవాడు ఆయనే, తుఫాను ఆపగలిగిన వాడు కూడా ఆయన. అంతేనా కాదా? తరంగములను ఉవ్వెత్తున లేపగలిగిన వాడు ఆయనే, దాన్ని అణచగలిగిన వాడు కూడా ఆయనే. ఈరోజు ఆయన అంత శక్తిమంతుడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజల ఆ సంగతిని ఏం చేయాలో తెలుసుకోవాలి. అప్పటి నుంచి కూడా ఆయన దేవుడు తన శక్తిని అక్కడ కనబరుచుకుంటూ వస్తున్నాడు. అయినా ఇప్పుడు వీళ్ళు ఆయన కొడుకు, అహాబు కొడుకు, అంతే కదా? అహజ్య అహాబు కొడుకే కదా, కొడుకేగా. ఎలాంటి చెడ్డ ప్రభావం కింద ఉన్నాడో చూడండి. ఆ కాలంలో వైద్యుడు ఉన్నాడు, ఆ కాలంలో మందు కూడా ఉంది. వైద్యుడు ఉన్నాడు, మందు కూడా ఉన్నది. అయినా వాళ్ళకి ఏం రాలా? స్వస్థత రాలేదు. ఎందుకని రాలేదు? దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క ప్రవక్త ఒక చిన్న మాట చెప్పాడు, దాన్ని చెప్పి నేను ముగిస్తాను. జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి సలరా. ఎందుకు అనేటువంటి వర్తమానంలో ఆయన ఒక మాట చెప్తూ ఉంటాడు. 40వ పేరాలో ఆయన ఈ మాట చెప్తున్నాడు. ఆ మాటను చదువుతున్నాను, ఒక్కసారి జాగ్రత్తగా మీరు అందరూ కూడా వినాలని ప్రేమతో నేను మీ అందరికి మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నిజానికి వారికి అక్కడ ఏ వైద్యుడు లేడని మనం ఖచ్చితంగా చెప్పజాలము. వారి వైద్యుడు దేవుడు. నిజానికి ఇశ్రాయేలులో ఏ దేవుడు లేడని మనం ఖచ్చితంగా చెప్పలేం. వారికి నిజ దేవుడు ఉన్నాడు. ప్రతి విషయాన్ని తెలుసుకునేందుకు, సంప్రదించుకునేందుకు వారికి ఒక ప్రవక్త ఉన్నాడు. అవునా కాదా? కానీ ఈ మాట వినండి, కానీ రాజు యొక్క మొండి వైఖరే ఏంటి అది? ఇప్పుడు ప్రజలలో ఏముంది? మొండితనం వచ్చేసింది, మొండి వైఖరి. ఇప్పుడు చెప్పండి, వైద్యుడు ఉన్నాడా? మందు ఉందా? కానీ ఎందుకు జనులు స్వస్థత పొందుకోవట్లా? మొండితనం. నీకు రోగం వచ్చింది, డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తాడు, డాక్టర్ నీకు మందేస్తాడు. అవునా కాదా? ఆ నోట్లో కూడా మందు పోస్తూ ఉంటుంటే కొంతమంది ఏం చేస్తారు? మొండోళ్ళు ఊసేస్తూ ఉంటారు. అవునా కాదా? మనం ఏమంటాం? ఈ మందు మింగకపోతే తిడతావా? ఈరోజు అంత మాత్రం చేత వాడికి రోగం బాగలేదంటే డాక్టర్ లేడు అందామా, మందు లేదు అందామా? డాక్టర్ ఉన్నాడు, మందు ఉంది. డాక్టర్ ఉన్నాడు, మందు ఉంది. ఆయన పరీక్షించాడు, పరిశీలన చేశాడు, రోగం ఏంటో కనుగొన్నాడు, దానికి మందు కూడా రాశాడు. ఆ మందు కూడా నీకు ఇచ్చాడు. ఆ మందు నీ నోటి దాకా కూడా వచ్చింది. కానీ నువ్వేం చేసావు? మొండితనంతో. అది ఇప్పుడు మనం పిల్లలు మందులు మింగకపోతే వాళ్ళు మనం, అవునా కాదా? రేపు మనందరికీ కూడా ఆ సినిమా వేస్తాడు, మనందరికీ కూడా ఆ వీడియో ఒకసారి స్టార్ట్ ప్లే అంటాడు. ఏమ్మా మీ పిల్లోడికి
అనారోగ్యంగా ఉంటే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళావా? తీసుకెళ్ళావా? మందు ఇచ్చాడా? ఇచ్చాడండి. మందు వేసావా? వేసానండి. వాడు తాగబోపిస్తుంటే తాగాడా? ఆ మందును మింగాడా? మింగలేదండి. మొండితనం వహించి ఊసేస్తున్నాడండి, లేదా పళ్ళు పీక పడుతున్నాడండి, మింగినట్టే మింగి కక్కేస్తున్నాడండి. హల్లెలూయా. దాన్ని బట్టి ఏమైంది? నీ కుమారుడు ఎంతకాలంగా అనారోగ్యంతో బాధపడాల్సి వచ్చింది. ఎందుకు ఆ రోగం నుంచి విడుదల పొందుకోలేదు? హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, ఇప్పుడు నీ కాలానికి నేను ఒక వైద్యుడిని నీ వద్దకు పంపించానా? నేను నీ కొరకు ఒక మందును పంపించానా? చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. మరి నువ్వేం చేశావు? ఆ మందును మింగావా? ఈరోజు మనకు రుచిగా లేని మాటలను ఏం చేస్తున్నామంటే, మనకు నచ్చని మాటలు ఏం చేస్తున్నామంటే, మొండితనంతో, మొండి వైఖరితో మనం వాటిని ఏం చేస్తున్నామంటే త్రోసివేస్తున్నాం. నీకు అనుకూలంగా మాట్లాడితే, నీ ఆలోచనకి, నీ అభిరుచికి, నీ ఉద్దేశాలకి, నీ తలంపులకి, నీ అయిష్టాలకు అనుకూలంగా మాట్లాడితే మాత్రం ఓకే, ఇది నాకు నచ్చింది, ఇది నేను తీసుకుంటా. కొన్ని మాటలు ఎలా ఉంటాయంటే నీ వైఖరికి అది నచ్చదు, ఆ మాటలు నువ్వు తీసుకో. అందుకే మన జీవితాల్లో ఏం జరగట్లేదంటే స్వస్థత కలగటం లేదు. ఈరోజు రాజు యొక్క మొండి వైఖరి. ఈరోజు మీరు చూస్తే అహజ్యా రాజు రోగి అయి ఉన్నాడని, ఓకేనా, రోగి అయి ఉన్నాడని ఇప్పుడు ఎక్కడికి పంపించాడు? ఎక్రోన్ దేవత దగ్గర దూతలు పంపించాడు. ఇప్పుడు దేవుని యొక్క దూతేమో ఏలియా దగ్గరకు వచ్చి ఏలియాతో చెప్తున్నాడు ఏమని? ఏలియా, అహజ్యా రాజు ఎక్రోను దేవతల దగ్గరికి తన దూతలను పంపుతున్నాడు, తన రోగం కుదర్చబడుతుందో లేదో అని విచారించడానికి. కొంచెం నువ్వు ఆయన దగ్గరకు వెళ్ళి ఆ దూతలను ఎదుర్కొని నువ్వు వారికి ఒక సమాచారం చెప్పాలి. ఏంటా సమాచారం? ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకొని మీ యజమానుడు మిమ్మల్ని ఎక్రోను దేవత దగ్గర విచారించడానికి పంపించాడా? పోయి చెప్పండి, ఎక్కిన మంచము దిగడని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పుపో. హల్లెలూయా. దూతలు ఇప్పుడు వెళ్ళినోళ్ళు అప్పుడే టక్కున వచ్చేసారు. ఏంటి అప్పుడే వచ్చేసారు అంటున్నాడు రాజుగారు. ఏంటి రాజా, మేము ఎక్రోన్ దేవత దగ్గర విచారించడానికి వెళ్తాంటే అదే ఆ గొంగళి కట్టుకున్నాడు ఒకడు పోయి ఎదురయ్యాడయ్యా, వాడు ఈ మాటలు చెప్పాడయ్యా. ఏ మాటలు అంటే, ఇశ్రాయేల్లో దేవుడు లేడనుకొని ఎక్రోన్ దేవత దగ్గరకు పోతున్నారా? ఇదిగో మీ యొక్క యజమానుడితో చెప్పండి, మీ రాజుతో చెప్పండి, ఎక్కిన మంచం దిక్కకుండా చనిపోతాడని చెప్పండి అని అన్నాడు. ఆమేన్. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు గుర్తులు చెప్పంగలోని రాజుగారు గుర్తుపట్టేశాడు ఆయన ఎవరోనని. కరెక్టేనా కాదా? మాట్లాడరండి. గుర్తులు చెప్పంగలోనే రాజుగారు ఏం పట్టేశాడు? గుర్తులు పట్టాడు. ఎందుకని గుర్తుపట్టాడు? ఎందుకంటే వాళ్ళ నాన్నగారు హయాం నుంచి ఆయన వాక్యం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఆమేనని గట్టిగా చెప్పరే. అహాబు కాలంలో ఏలియా ఉన్నాడా? అహాబు కాలంలో ఏలియా ఉన్నాడా? అహాబు కాలంలో ఏలియా వర్తమానాన్ని తీసుకొని వచ్చాడా? అహాబు కాలంలో ఏలియా కూడా ఇలాగే తన తండ్రికి రుచించని మాటలు చెప్పుకుంటా వచ్చాడా? అలాగే ఇప్పుడు ఈ కాలంలో కూడా ఆయన వచ్చాడా? కొడుకు కాలంలో కూడా ఉన్నాడా? మందుందా? వైద్యుడు ఉన్నాడా? కానీ అది స్వీకరించడానికి ఈయనకేమి లేదు, మనసు లేదు, మొండి. ఒకవేళ ఈ వర్తమానం ఏలియా ద్వారా తన దూతల చేత ఆ రాజు దగ్గర పంపబడినప్పుడు అసలు వెంటనే ఆ రాజు గనక మోకరిల్లి పశ్చాత్తాపపడి తన మనస్సును గనక ఒకవేళ ఆ దేవుని వైపు తిప్పుకొని ఉంటే, ఒక మాట అనొచ్చా, అసలు ఈ అహజ్యాకి ఈ సమస్య ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? చెప్పండి. ఆయన తట్టు తిప్పుకోవటానికి, ఆయన ఏర్పరిచిన మార్గం వైపు తిరగడానికి, ఆయన ఏర్పరిచిన త్రోవలోనికి రావడానికి. కొన్నిసార్లు పరిస్థితులు మన జీవితంలో ఎందుకో తెలుసా ప్రియమైనటువంటి సలరా, అవి నిన్ను పరీక్షిస్తున్నాయి. నువ్వు దాన్ని గ్రహించాలి, నువ్వు దాన్ని అర్థం చేసుకోవాలి.
దేవుని యొక్క ఆలోచన ఏంటో తెలుసా? నిన్ను ఒక సరి అయినటువంటి మార్గంలోనికి, అవునా కాదా, నీవు ఆయన తట్టు తినిపి ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకోవడానికి దేవుడి కార్యాలు చేస్తున్నాడు. ఎక్రోను మీద నుంచి నీ మనస్సును త్రిప్పడానికి. దేవుడు ఎంత ప్రేమ గల్లోడు అంటారు, ఎంత జాలి గల్లోడు అంటారు, ఎంత కనికరం గల్లోడు అంటారు, ఎంత దీర్ఘశాంతం గలవాడు అంటారు. ఆమెనని చెప్పండి. తండ్రి తోసివేశాడు, అవునా కాదా? అరే వాళ్ళు అయ్యేం లేదు, ఈడేమింటాడు రా అని అనొచ్చుగా, అవునా కాదండి? అయినా దేవుడు ఏం చేశాడు? మరలా ఆ కుమారుని కాలంలో కూడా, అవునా కాదా, తన దాసుని పంపించి ఇప్పుడు తన వర్తమానాన్ని, తన వాక్కును వారికి ఏం చేస్తున్నాడు? వినిపిస్తానే ఉన్నాడు. అంటే ఇంకా ప్రేమ కలిగి ఉన్నాడా లేదా? అది ఈరోజు మనకు అర్థం కావట్లా. మొదటి సంఘకాలంలో వర్తమానికుడు వచ్చాడు, రెండో సంఘకాలంలో వచ్చాడు, ఈ 7వ సంఘకాలంలో కూడా పంపించాడు. అంతేగాని ప్రతి సంఘకాలంలో వరస్ట్ అవుతున్నా కొంది ఇప్పుడు దేవుడు తన విధానాన్ని ఆపేసుకుంటున్నాడా? ఆపేసుకోడు. నిర్ణయించిన కాలం వరకు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే పంపుతూనే ఉన్నాడు. వైద్యుడు మందు అనుగ్రహించబడతానే ఉంది. ఈరోజు అందుకనే ఏ కాలంలో కూడా గుర్తుపెట్టుకోండి, నేను మరలా చెప్తున్నాను, ఏ కాలంలో కూడా వైద్యుడు కానీ మందు కానీ లేకుండా పోలేదు. హల్లెలూయా. అయినా ఎందుకు ప్రతి కాలంలో కూడా స్వస్థపరచబడని జనులు ఎందుకుంటున్నారు? బాగుపడనటువంటి జనులు ఎందుకుంటున్నారు? ఎందుకంటే వారు దేవుడు ఏర్పరిచిన మార్గమును త్రోసివేయటమైన అవుతుంది. రెండవది, వారు మొండి హృదయాలతో నిండి ఉండటం అయినా అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడా, సత్యం నీ ఎదుటకు వచ్చినప్పుడు నీ హృదయాన్ని నువ్వు కఠినపరచుకోవద్దు, మొండితనంగా ప్రవర్తించవద్దు. పెయ్య మొండితనం చూపించినట్లుగా నా పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మొండిగా ప్రవర్తిస్తున్నారు. నేను ఇంతే, నేను నా విధానమును మార్చుకోను, నా శైలి మారద్దు. నువ్వు ఎంతన్నా అరుచుకో, గీపెట్టుకో, రంకెలేసుకో, కేకలేసుకో. ఆ బాధ, ఆ భారం, అయ్యో ప్రభువా నీ వాక్యం ఇలాగో సెలవిస్తుంది, ఈరోజు నేను ఇలాగో మారవలసి ఉన్నది, ఈరోజు నా నుండి ఆ మార్పు నువ్వు ఆశిస్తున్నావు అని భారముతో దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి తన స్థితిని గోరేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాక్యం నీతో మాట్లాడుతుండగా ఇది కాదు, ఇది దేవునికి హేయము, ఇది దేవునికి అసహ్యము, ఇది దేవునికి కోపమును పుట్టించే కార్యము అని నీ చెవులకు వినబడతా ఉంటే దీని ఫలితము దేవుని యొక్క తీర్పులో ఉండాల్సి వస్తుంది, దేవుని యొక్క కోపాగ్నిని అనుభవించవలసి వస్తుంది అని చెప్తున్నప్పటికీ కూడా ఇంకా 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 మొండితనం ఉందా లేదా? ఇప్పుడు ఈ అహాబ్రాజు ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే ఈ దూతలు తీసుకొచ్చి వర్తమానం చెప్పారో వెంటనే ఒక 50 మందిని సైనికుల్ని, వారి మీద ఒక నాయకుడిని ఇచ్చి ఏం చేశాడంటే ఆ ఏలియాను పట్టుకురండ్రా పోండి అని అన్నాడు. అంటే ఎందుకు ఏలియా నీకు? నా మాట మీ అందరికీ అర్థమవుతుందా? అటు పట్టుకురండ్రా ఎందుకు నీకు? ఏం చేద్దామని? ఏంటమ్మా? ఎందుకమ్మా? చచ్చిపోదామని? ఏం అట్లా అంటారా? అర్థమవుతుందా? మరి చచ్చిపోతాడనుక ఏం చెప్పాలి? ఏం చెప్పాలమ్మా? నువ్వు చేసిన పనులను బట్టి, నీకున్న పాపమును బట్టి, నీకున్న రోగమును బట్టి నీకు సంభవించేది అదే. యెహోవాను విడిచి, యెహోవాను మరచి, యెహోవాను విసర్జించి వ్యభిచరించే వాడికి ఏం కలుగుతుందని చెప్పాలి? నా బైబిల్ ఏం చెప్తుంది? చూపిస్తా మీకు ఆ విషయాలన్నీ. మరిచిన వారు, విసర్జించిన వారు, అవునా కాదండి, యెహోవాను త్రోసివేసిన వారికి ఏం జరుగుతుందో
ఆయనను విడిచి వ్యర్థమైన వాటిని పూజించిన వారికి ఏం జరుగుతుందో బైబిల్ ఏం చెబుతుందంటే శ్రమ అని చెప్పాలా, లేకపోతే దాన్ని మార్చి చెప్పాలా? చెప్పండి గట్టిగా. ఇప్పుడు ప్రజలకు ఎలా ఎలా చెప్పాలి? ఇప్పుడు చెప్పండి. బాధపడతారని సత్యం మార్చాలా? అక్కడే తేడా వస్తుంది. మార్పు జరగపోవటానికి గల కారణం అదే. లేకపోతే జనుల్లో మార్పు ఎందుకు రాదు? అందుకనే ప్రవక్త అన్నాడు, ఏటేటా ఈ వాక్యాన్ని ప్రకటించుకుంటా వస్తూ ఉన్నాను. ఆయన అంటాడు, ఇంకా ఆడోళ్ళు చుట్లు కత్తిరించుకుంటానే వెళ్తున్నారు. అర్థమవుతుంది మీతో చెప్పేది? స్త్రీకి జుట్టు పెంచుకోవటం ఘనమని చెప్తుంటే ఆయన ఎంత బిగ్గరగా చెబుతుంటే ఇంకా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా రాను సంవత్సరానికి ఏదో చివర్లు కట్ చేసుకుంటా చివరికి మొగోడు క్రాప్ లాగా తయారు చేసుకుంటా అలాంటి సంఖ్య ఎక్కువైపోతుందంట. అంటే దాని అర్థం ఏంటి? వినండి, దాని అర్థం ఏంటి? మొండి. వైద్యుడు వైద్యం ఇస్తున్నాడు, కానీ రోగులు ఏం చేయట్లేదు, మందును మింగట్లా, మొండితనంతో ఊసేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా? చర్చికి వచ్చి, హాస్పిటల్కి వచ్చి, వైద్యుడి దగ్గరకు వచ్చి, అవునా కాదన్న, ఆయన మందిస్తూ ఉంటే కూడా మింగకుండా చచ్చిపోయే పేషెంట్లు ఎంతోమంది ఉంటారని అన్నాడు ప్రవక్త. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, అమ్మయ్య నేను చర్చికి వెళ్ళాను అని అనుకుంటున్నారు. చర్చికి రాంగలోనే సరికాదు. హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తున్న మందును నువ్వేం చేయాలంటే అంగీకరించాలి. అందుకనే ప్రవక్త అంటాడు, సంఘమునకు వచ్చి కుర్చీల్లో కూర్చొని, అర్థమవుతుందండి, ఆయన ఇచ్చే మందును స్వీకరించక మొండితనంతో చూపి వారు కుర్చీలో ఉండే ఏమైపోతున్నారంటే కుళ్ళు బట్టి చచ్చిపోతున్నారు అన్నాడు. అంటే దట్ మీన్స్ నిజంగా అట్లా చచ్చిపోతున్నారని కాదు, వారిలో మార్పు అనేది రాకోకుండా వాళ్ళు అలాంటి స్థితికి వెళ్ళిపోతున్నారని ఆయన చెప్తున్నారు. ఇవన్నీ వర్తమానంలో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. వై, ఎందుకు అనే వర్తమానం రాసుకొని ఇంటికి వెళ్ళి చదువుకోండి. ప్రేమ ఉంటే. లేదు నాకు మందుతో పని లేదు, వైద్యుడితో పని లేదు, నాకు అసలు దేనితో పని లేదు అనుకుంటే చేసేది ఏమీ లేదు. దేవుడు నిన్ను ప్రేమించి నీ కొరకు ఏం చేశాడంటే మందునిచ్చాడు. 1200 వర్తమానాలు ఏంటో తెలుసా? 1200 క్యాప్సిల్స్. అర్థమైందండి? ఇది ఒక ప్యాకేజ్ అనమాట. ఆయన దగ్గర, వైద్యుడి దగ్గర వైద్యుని సంచి ఉంది. ఆ వైద్యుని సంచిలో చాలా మందులు ఉన్నాయి. రోగానికి తగిన మందిస్తూ ఉంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునా? ఒకరోజు యూదులు చేసినటువంటి పాపానికి వాళ్ళు అడిగారు, అయ్యా మేము ఏం చేయాలంటే? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. వెంటనే ఆయన ఒక మందునిచ్చేసాడు. ఇచ్చాడా ఇలేదా? వాళ్ళు ఏం చేశారు? దాన్ని స్వీకరించారు, దాన్ని అంగీకరించారు. ఆ దినమంది ఇంచుమించు మంది 3000 మంది దాన్ని స్వీకరించారు. ఆ ట్యాబ్లెట్లు వేసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? 3000 మంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కరోజు ఎంతమంది ఆ మందులు స్వీకరించడానికి ఇష్టపడ్డారు? కరోనాకి ఎక్కడో ముందు ఎత్తుందంటే జనాలు ఉరుకుతున్నారు. కరెక్టేనా కాదండి? కానీ ఇక్కడ తీర్పులోనికి రాక, శ్రమలోనికి రాక, దేవుని ఉగ్రతను చూడకుండా మరణము నుండి జీవంలోనికి దాటిపోయే మందిస్తే, కరోనా కంటే విలువైన మందు ఇది. ఒకవేళ నువ్వు కరోనా వల్ల చనిపోయినా నువ్వు గనక ఈ మందు తీసుకొని ఉండుంటే, హల్లెలూయా, చనిపోయిన నీకు జీవం దొరికిండేది. కరోనా వలన బతికినోడు ఎంతకాలం బతుకుతాడు? కరోనా నుండి తప్పించుకున్నావు 2020లో, అవునా కాదండి? తప్పించుకున్నావా? తప్పించుకోలేదా? తప్పించుకున్నావు. ఎంతకాలం ఉంటావు నువ్వు ఇక్కడ? మా దేవునికి స్తోత్రం. కరోనా అప్పుడు ఆ తీవ్రతలో ఆ తీవ్రత తప్పించుకున్నావు, బాగానే ఉంది. ఎంతకాలం ఉంటావు చెప్పు? ఏదో ఒక రోజుకి ఏదో ఒక రకంగా మళ్ళీ లోకాన్ని
కరోనా తప్పించుకున్నానే సంబరపడుతున్నావే కానీ అసలు దేవుని యొక్క కోపాగ్ని నుండి, దేవుని యొక్క తీర్పు నుండి, దేవుని శ్రమను, దేవుని యొక్క కోపాగ్నిని తప్పించుకొని పోయే ఒక మందు ఉన్నదని చెప్తుంటే వినేవాడు లే, భయపడి వినేవాడు లేడండి అసలు. అందుకే ఈరోజు దేవుడు ఈ ప్రపంచం పట్ల, ఈ మానవాళి పట్ల ఆయన ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఎందుకంటే శాశ్వత కాలము, యుగ యుగాలు కూడా, నిరంతరము కూడా నువ్వు ఆయనతో జీవించటానికి ఆయన నీకు ఈ గొప్ప కృప ఏర్పాటును చేశాడు. అర్థమవుతుందండి? ఇదేదో కొద్ది కాల జీవితం కోసం కాదు, ఇది నిరంతరం ఆయనతో జీవించటం కోసం, యుగ యుగాలు నువ్వు ఆయనతో జీవించటం కోసం. అర్థమవుతుందా? ఈ వాక్యమును నువ్వు అంగీకరిస్తే, అందుకే అన్నాడు, నా మాట విని నన్ను పంపిన వాని అందు విశ్వాసం ఉంచువాడు ఏమవుతున్నాడో తెలుసా? తీర్పులోనికి రాడు, మరణాన్ని దాటుకొని జీవంలోనికి వెళ్ళిపోతాడు. అది ఇంత శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని దేవుడు ఈ కాలానికి ఇస్తే, ఈ కాలపు వర్తమానం ఏంటనుకున్నారు? ఆనోకులాగా మరణమును చూడకుండా దేవునితో కొనిపోబడే వాక్యం ఇది. అట్లాంటి వర్తమానాన్ని తీసుకెళ్ళి ఇంట్లో ఏం చేస్తున్నారు? చెదలు పట్టిస్తున్నారు, బూజు పట్టిస్తున్నారు, దుమ్ము పట్టిస్తున్నారు. అలాంటి వర్తమానం బోధిస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇక అయ్యగారికి ఈ మాటలు తప్ప ఇంకేం మాటలు దొరకవా అని అంటున్నారు. హల్లెలూయా. ఇవన్నీ రేపు నిన్ను ఎక్కడ నిలబడుతున్నాయో ఎరిగినటువంటి వైద్యులముగా నేను మీతో చెప్తున్నాను. ఆమేన్. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? అహజ్యా ఏం చేశాడు? చూడండి ప్రియమైనటువంటి సోదరా, ఏలియా వెళ్ళి ఆ మాటలు చెప్పినప్పుడు అహజ్యా ఏం చేశాడు? చూడండి ప్రియమైనటువంటి సోదరా, వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన అతనిని వాని 50 మందితో కూడా ఏలియా దగ్గరికి పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతడు సమీపంలోకి పోయి, దైవజనుడా నీవు దిగి రావాలనియు ఏంటంట? దైవజనుడా రాజుగారు రమ్మన్నాడు, రా ఆజ్ఞాపిస్తున్నాడు. ఆగు నాన్న, ఏం చేస్తున్నాడు రాజుగారు? ఎందుకు ఆజ్ఞ? అంటే ఏం చేద్దామని అసలు? రాజుగా అధికారం ఉందిగా, ఏమైనా చేద్దామని ఆయన ఆలోచన. నాకు విరోధంగా మాట్లాడతాడా, నాకు వ్యతిరేకంగా మాట్లాడతాడా, నాకు అనుకూలంగా మాట్లాడా, నాకు అవునా కాదా? రోగం వస్తే నా దగ్గరకు వచ్చి ఏం పర్లేదు సహోదరుడా, రాజా నీ రోగం తగ్గిపోద్ది, అట్టాగే నువ్వు ఆ దేవతలమ్మటి ఆటమ్మటి ఈటమ్మటి తిరుగుతూ ఉండు అని ఏం చేయాలి? దైవజనుడు వచ్చి చెప్పండి. ఆయనకు అనుకూలంగా మాట్లాడాలి. మాట్లాడితే ఆయన ఏమవుతాడు? మంచిది. ఇప్పుడు కోపం వచ్చింది, మొండిపట్టు పట్టాడు, దైవజనుడిని చంపుతాను, వైద్యుడిని చంపుతానంటున్నాడు, వైద్యుడు పంపినటువంటి ఆ ప్రవక్తను చంపుతానంటున్నాడు. అవునా కాదండి? ఆ మందును స్వీకరించడానికి, ఆ మాటలు వినడానికి, ఆ మాటలు విని మార్పు పొందడానికి వానికి ఏమి లేదు, ఇష్టం లేదు. మొండితనం, ఇంకా మొండిగా ప్రవర్తిస్తున్నాడు. ఇంత జరిగినా కూడా ఏం చేస్తున్నాడండి? ఇంకా ఏలియాను తృణీకరించిన యెజ్బెల్ సంగతి ఏమైంది? ఏమైంది? పట్టణములో చచ్చిన వాళ్ళని కుక్కలు తిన్నాయి. వినబడుతుందా? అహాబు సంబంధుల్ని, బయట పొలంలో చచ్చిపోయిన వాళ్ళని ఆకాశ పక్షులు వచ్చి తిన్నాయి. అంత దౌర్భాగ్యపు స్థితి. ఎందుకంటే ఆ కాలము వర్తమానికుణ్ణి త్రోసివేసినందున, ఆ మందును నిరాకరించినందున వారి జీవితాలకు కలిగినటువంటి నష్టం అది. వారికే కాదు, ఆ దేశము అహాబు సంబంధికులందరికీ కూడా ఏమి సంభవించిందో బైబిల్లో రాయబడింది.
ఎందుకు? ఒకవేళ ఏలియా వర్తమానం వినుంటే చెప్పండి, ఏలియా వర్తమానం వినుంటే ఆ సమస్య వాళ్ళకి వచ్చేదా? పెండ్లి విందులోనికి వెళ్ళేవాళ్ళు. ఏ విందులోనికి? అందుకని ఈ కాలపు వర్తమానం నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది అనుకుంటున్నావు? అంతేగాని ఆకాశ పక్షులకు నిన్ను ఆహారంగా ఏట్లా, కుక్కలకు నీకు ఆహారంగా ఏట్లా. ఈరోజు ఈ కాలపు ఏలియా వర్తమానం నిన్ను ఎక్కడ తీసుకొని వెళ్తుందంటే పెళ్లి విందులోనికి తీసుకెళ్తుంది. మొండితనం వహించావనుకో, పెయ్య మొండితనం చూపించినట్లు నువ్వు మొండితనం చూపించావనుకో, ఏమి సంభవిస్తుందో మనకు తేటగా బయలుపరుస్తుంది. ఎందుకు మన జీవితాలు మార్చుకోలేకపోతున్నాం? ఎందుకు మన ప్రవర్తనలు మార్చుకోలేకపోతున్నాం? ఎందుకు మన నడవడిక మార్చుకోలేకపోతున్నాం? ఎందుకు వాక్య వ్యతిరేక్తమైన విధానంలో నుండి ఎందుకు మన జీవితాల్లో ఆ మార్పు అనేది ఎందుకు కలగటం లేదు? ఎందుకు ఆ స్వస్థత రావటం లేదు? వింటున్నారు, చూస్తున్నారు, అయినా నా జనుల హృదయాలు, అక్కడైతే యెషయా అని చెప్పడం కొవ్వు పట్టిందని అన్నాడు ఆయన, మందం ఎక్కిందని అన్నాడు. అందుకే నా జనులు ఏమవుతలేదంటే స్వస్థత పొందట్లేదు. నేను చెప్పాలి, అవన్నీ బైబిల్లో ఉన్న మాటలు. అందుకని యూదులకి పారంపర్య ఆచారాల మీద ఉన్నంత మక్కువ దేవుని ఆజ్ఞల మీద ఉందండి వాళ్ళకి. ఆయన ఆజ్ఞ ఏంటి అనుకున్నారు? నిత్య జీవం. ఆయన ఆజ్ఞ ఏమనుకున్నారు? నిత్య జీవం. అవునా కాదా? ఆజ్ఞనైనా పక్కన పెట్టారు కానీ ఆచారానికి మాత్రం ప్రథమ పీట వేశారు. ఎవరు? పరిసయ్యులు. అందుకే ఒకరోజు యేసుప్రభు దగ్గరకు వచ్చి శిష్యులు అడగలేదా? పరిసయ్యులు అడగలేదా? ఏంటి నీ శిష్యులు యూదుల పారంపర్య ఆచారం చొప్పున ఎందుకు నడుచుకోవటం లేదు? అవునా? ఎందుకు చేతులు కడుక్కోవట్లేదు? ఎందుకు కాళ్ళు కడుక్కోవట్లేదు? ఎందుకు అవునా కచ్చాల మీద నీళ్లు చల్లుకోకుండా ఎందుకు అన్నం తింటున్నారు? ఎందుకు వాళ్ళ పారంపర్య ఆచారం త్రోసివేస్తున్నారు? అప్పుడు ఆయన అన్నాడు, మీరు మీ పారంపర్య ఆచారముల వలన దేవుని వాక్యమును మీరు నిరర్ధకం చేస్తారా? పారంపర్య ఆచారానికి ఉన్న ప్రాధాన్యత దేనికి లేదు? అసలు నీకు జీవం ఏంటిది? ఆయన వాక్యం, ఆయన ఆజ్ఞ. బైబిల్ చెబుతుంది ఆయన మాటలు ఆత్మయు జీవమై ఉన్నాయి. నువ్వు ఆయన మాటకు లోబడాలి, విధేయతను చూపించాలి, అది నీకు జీవం. దానికి తిరగబడితే ఆపోజిట్, జీవానికి ఆపోజిట్ ఏంటి? మరణమే. పాపం ఏదో కాదు, ఆజ్ఞను నిరాకరించడమే పాపం, ఆజ్ఞను త్రోసివేయడమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం, పాపం వలన వచ్చు జీతం మరణం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం. ఈరోజు ప్రియమైనటువంటి సోదరురా, ఎంతమంది అలా ప్రవర్తిస్తారు? ఇక్కడ ఎలా ఏలియా దగ్గరికి ఆయన మొండిపోటుతో ఏం చేశాడని పంపించాడు అంటే, ఇక్కడ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, రెండవ కారణం ఏంటంటే జనులు మొండితనంతో ఉన్నారు, మొండి హృదయాలతో ఉన్నారు. మందు తీసుకునేటువంటి అవునా కాదా ఆ వైఖరి వారికి లేదు. దానికి విరోధంగా వారు మొండితనం చూపిస్తున్నారు. అవునా కాదా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి. వాక్యం వింటున్న నీ జీవితంలో మొండి వైఖరి ఉంటే సహోదరుడా, నీ జీవితంలో ఎన్నటికీ స్వస్థత కలగదు. దేవుడు నిన్ను ప్రేమించి ఒక వైద్యుడిని, మందుని నీ కొరకు పంపించాడు. ఈరోజు ఎక్కడా నీకు క్షేమం లేదు. దైవ సేవకుడు చెప్తూ ఉంటాడు, ఎక్కడా నీకు క్షేమం లేదు. ఆకాశం క్రింద, భూమి మీద, మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామంలో కూడా నీకు రక్షణ లేదు. ఒకే ఒక నామంలో రక్షణ ఉందని చెప్తుంటే, ఈరోజు నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తపడి నువ్వేం చేయాలంటే ఆ నామం క్రిందకు నువ్వు రావాలి. వాళ్ళు అట్టే చెబుతూ ఉంటారు అనుకుంటే, అలా నిర్లక్ష్య వైఖరి చూపిస్తే అంతే. రెండవ దినవృత్తాంతాల గ్రంథం దగ్గరకు వద్దాం ఒకసారి. రెండవ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఆ కాలమందు దీర్ఘదర్శి అయిన హనాని యూదా రాజైన ఆసా యొద్దకు వచ్చాడు. ఆమె నన్ను గట్టిగా చెప్పండి. ఆగాగునానా
దీర్ఘదర్శి అయిన హనాని ఆసారాజు దగ్గరకు వచ్చాడు. ఆ కాలమందు ఏ కాలమందు ఇశ్రాయేలు రాజు అయినటువంటి బయోషా యూదా రాజు అయినటువంటి ఆసా మీదకి దండెత్తి వచ్చినప్పుడు, రాకపోకలు జరగకుండా రామాను కట్టిస్తూ ఉన్నప్పుడు ఆసా ఏం చేశాడంటే యెహోవా మందిరమందును రాజనగరనందును ఉన్న బొక్కసములోని వెండి బంగారములను తీసి దమస్కోలో నివాసము చేయు సిరియా రాజగు బెన్హదు నొద్దకు దూతల చేత పంపించి, నా తండ్రికి నీ తండ్రికి కలిగి ఉన్నట్లు నాకును నీకును సంధి కలిగి ఉన్నది, వెండి బంగారమును నీకు పంపి ఉన్నాను. ఇశ్రాయేలు రాజైన బయోషా నన్ను విడిచి ఆవలికి పోవునట్లుగా నీవు అతనితో చేసి ఉన్న సంధిని భంగము చేయమని వర్తమానము చేసెను. హల్లెలూయా. ఆసారాజు ఇశ్రాయేల్ రాజుకి ఏముందంటే సమాధానం ఉంది, సంధి కలిగి ఉన్నారు. ఈ ధైర్యంతో ఇశ్రాయేల్ రాజు బయోషా ఏం చేశాడంటే రామా అనే పట్టణాన్ని యూదులకి ఇశ్రాయేల్కి మధ్య రాకపోకలు లేకుండా ఒక గోడ కట్టించేస్తున్నాడు. నా మాట మీ అందరికి అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఆ పనిని నివారణ చేయటానికి ఇప్పుడు ఆసారాజు ఎవరి దగ్గరికి వెళ్తున్నాడు? సిరియా రాజు అయినటువంటి బెన్హదద్ దగ్గరికి వెళ్తున్నాడు. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నీకు ఏ సహాయం కావాలన్నా, నీకు ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఎవరు? ఇప్పుడు అక్కడ అహజ్యా రాజుకి సమస్య వచ్చింది, పడ్డాడు కింద, కాలు ఇరిగింది. బాగుపడతాడా లేదా తెలుసుకోవాల్సింది ఎక్కడ? ఇశ్రాయేలీయుడిగా యెహోవా దగ్గర విచారణ చేయాలి. కానీ ఎక్కడి దగ్గర పంపించాడు దూతల్ని? ఎక్రోన్ దేవత. ఇప్పుడు ఈయన దూతల్ని ఎవరి దగ్గర పంపించాడు ఈ సమస్యకి? సిరియా రాజైన బెన్హదద్. వినబడుతుందా? ఇప్పుడు వీళ్ళు తప్పు చేశారా రైట్ చేశారా? తప్పు చేస్తే చెప్పకూడదు, మళ్ళా ఏంటి అందరు చూస్తారు? ప్రవర్తించని కూడా రీతిగా ప్రవర్తిస్తే చెప్పకూడదు, నడవకూడని రీతిలో నడిస్తే చెప్పకూడదు. అవునా? ఆయన వాక్యానికి, ఆయన ఏర్పరిచిన మార్గానికి భిన్నంగా నువ్వు నడిస్తే చెప్పాలా చెప్పొద్దా? చెప్పండి. చెప్పాలా చెప్పొద్దా? చెప్పాలి. కానీ చెప్తే వింటున్నావా? అందుకే దీర్ఘదర్శి అయిన హానాని వచ్చాడు ఎవరి దగ్గరికి? అది దేవుడు ఎప్పుడు కూడా వైద్యుడిని మందును రెడీగా కలిగి ఉన్నాడు ఆయన. ఆమెనని గట్టిగా చెప్పండి. ఇప్పుడు హనాని అనే ఒక వైద్యుడు ఏం తీసుకొని వచ్చాడు? మందు తీసుకొచ్చాడు. ఏమని చెప్తున్నాడు? అదుగో, ఓహో, నీవు నీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక సిరియా రాజును నమ్ముకుంటివే. సిరియా రాజు యొక్క సైన్యం నీ వశము నుండి తప్పించుకొని పోయెను. బహు విస్తారమైన రథములను, గుర్రపు రౌతులను గల కూషీలను, లూబీలను గొప్ప దండై వచ్చింది కదా. అయినను అది ఆ కష్ట సమయంలో నువ్వు యెహోవాను నమ్ముకొనినందున ఆయన ఆ గొప్ప దండంతటి నీ చేతికి అప్పగించాడు కదా. ఆ సంగతి నువ్వు మర్చిపోయావా? ఆ జ్ఞానం నీకు లేదా? ఇప్పుడేంటి నీకేదో ఇశ్రాయేల్ రాజైన బయోషా ద్వారా ఏదో ఒక సమస్య వస్తే ఇశ్రాయేల్కి యూదులకు మధ్య రాకపోకలు రాకుండా ఏదో ఒక రామా అనే పట్టణాన్ని కట్టిస్తూ ఉంటే, అవునా కాదా? ఎవరిని నమ్ముకోవాలి నువ్వు? ఎవరి సహాయానికి రావాలి నువ్వు? అవునా కాదా? ఒకప్పుడు ఆ బయోషా ఆ యొక్క కూషీలు దండెత్తి వచ్చినప్పుడు ఎవరి సహాయానికి వచ్చావు నువ్వు? ఇంటికి వెళ్ళాక చదువుకోండి, 14వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడి ఉంటాయి. కూషీలు దండొత్తి వచ్చినప్పుడు ఆస యెహోవా సహాయానికి వచ్చాడు, యెహోవాను నమ్ముకున్నాడు. అందును బట్టి కూషీలు అతని ఎదుటి నుంచి ఏమైపడ్డారంటే వెళ్ళగొట్టబడ్డారు. ఆమేన్. మరి ఇప్పుడు కూడా ఎవరి దగ్గరికి వెళ్ళాలి? సమస్య ఎవరిదైనా కావచ్చు, నీది నీ శత్రువుదైనా కావచ్చు, నీకు నీ సహోదరుడిదైనా కావచ్చు. స్వజనుల మధ్య సమస్య అయినా, పరాయోలతో సమస్య అయినా పరిష్కారం మాత్రం. అంతేగాని బయట వాళ్ళ సమస్యకేమో ఇక్కడికి వచ్చి
ఇంట్లో వాళ్ళ సమస్యకేమో ఇంకెక్కడికో పోతే కాదు, ఏ సమస్యకైనా పరిష్కారం ఆయన దగ్గరికే రావాలి. ఇప్పుడు ఈయన ఎక్కడికి వెళ్ళాడు? సిరియా రాజైన బెన్హదద్ దగ్గరికి వెళ్ళాడు. అందుకని వచ్చి దీర్ఘదర్శి ఏమంటున్నాడంటే, ఏంట్రా నాయన, యథార్థంగా ఎవడన్నా ఉంటే వారికి సహాయం చేయడానికి, వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. వింటున్నారా? దేవుని కనుదృష్టి అంట లోకం అంతా తిరుగుతూ ఉందంట. ఎవరికి సహాయం చేయడానికి? ఆయన ఎడల యథార్థత కలిగిన వారికి సహాయం చేయటానికి, ఆయన నమ్ముకున్న వారికి సహాయం చేయటానికి. గట్టిగా ప్రభువు స్తోత్రం చెప్పండి. అసలు ఆయన కన్ను తిరుగుతూ ఉందంట. ఎవడు కనిపెడతాడా, ఎవరో ఎదురు చూస్తాడా, ఎవడు నా మనకేమో ఈ సంగతి తెలియకేమో మనం ఎటేటో తిరిగి వస్తున్నాం, ఎవరెవరినో అనుకుంటున్నాం, ఎవరెవరినో నమ్ముకుంటున్నాం, ఎవరెవరి మీదో ఆధారపడుతున్నాం. తప్పుడు కార్యక్రమాలకు, తప్పుడు వాక్య వ్యతిరేక్తమైనటువంటి విధానాల మీద మనము నమ్మికను కలిగి ఉండటం, సిరియా రాజైన బెన్హదద్ మీద నమ్మకం కలిగి ఉండటం ఎంత తప్పో, వాక్య వ్యతిరేక్తమైన కార్యముల మీద నమ్మిక కలిగి ఉండటం కూడా అంతే తప్పు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. వాక్యానికి విరుద్ధమైనటువంటి విధానంలోనికి నువ్వు వెళ్ళడం సిరియా రాజును నమ్ముకున్న దానితో సమానం. ఒక యూదారాజైన ఆస ఒక క్రైస్తవుడవై ఉండి దేవుడు ఏర్పరిచిన మార్గాన్ని త్రోసివేసి, దేవుడు ఏర్పరిచిన పద్ధతిని త్రోసివేసి, దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని త్రోసివేసి భిన్నమైనటువంటి విధానంలోనికి వెళ్ళడం నీవు ఏం చేసావంటే మతి లేకుండా ప్రవర్తించావు అని అర్థం. అందుకే అన్నాడు, నువ్వు ఈ విషయంలో మతి తప్పి ప్రవర్తించావు. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులకు మైండ్ ఉందంటారు చెప్పండి? ఆకాశం క్రింద భూమి మీద మనుషుల్లో ఇవ్వబడిన ఏ నామములో రక్షణ లేదు అని ఆయన చెబుతుంటే, దానికి భిన్నమైన దాని తట్టు నువ్వు వెళ్తున్నావంటే ఇప్పుడు నీకు ఏముందనాలి చెప్పండి గట్టిగా. ఈ మాట చెప్తే మీకు ఉలుక్కొచ్చేస్తుందంటే తొందరగా సమాధానం చెప్పండి. ఈరోజు ప్రపంచం అంతా లేచి ఏం చేస్తున్నారు? దీనికి విరోధంగా పోరాడుతూ ఉన్నారు, దీనికి వ్యతిరేకంగా లెగుస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఏదైతే ఏమైందిలే అంటా ఉన్నారు. నేను ముందే చదివించాను, దేవుడు ఏర్పరిచిన మార్గము కాకుండా మరొక మార్గంలో వెళ్ళడం అది అక్రమం అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అది నీవు మేలును అనుభవించే మార్గం మాత్రం కాదు, దానిలో నీకేం దాగుందంటే కీడు దాగున్నది. అందుకనే అయ్యా మేము ఏం చేయాలని అడిగినప్పుడు ఆయన చెప్పకూడదు అక్కడ, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు బాప్తిజం పొందండి అని అనలేడా? చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నాను సమాధానం. అనలేడా? మాట్లాడరేంటి? అందరూ అడుగుతారు. అనలేడా? అనగలడా? మరి ఎందుకు అనలా? దేవుడు ఏర్పరిచిన మార్గం ఏంటో ఆయనకి తెలుసు. ఆ మార్గాన్ని ఆయన వారికి బోధించాడు. ఆ వైద్యుడు ఆ మందును వాళ్ళకి ఇచ్చాడు. ఆ మందును వాళ్ళు ఏం చేశారు? స్వీకరించారు. అయ్యా నేను కొంచెం ఇదైతే ఏమైంది, అదైతే ఏమైంది అని అంటే నేను చేసేది ఏం లేదు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి ఆమేన్, గట్టిగా చెప్పండి. అందుకే ఈరోజు మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా, దేవుడు ఎలా చెప్తే అలానే, అంతే. దానికి కొంచెం తీయటానికి లేదు, దానికి కొంచెం కలపటానికి కూడా లేదు. ఆ సంపూర్ణమైన గ్రహింపును మనం ఏం చేయాలంటే కలిగి ఉండాలి. ఆ ప్రత్యక్షతను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు యోధా ఏం జరిగిందో చూద్దాం. నీవు మతి తప్పి ప్రవర్తించిదివి కనుక ఇది మొదలుకొని నీకు ఏం కలుగుతుంది? అది మైండ్ లేకుండా నీ ఇష్టం వచ్చినట్టు నడిస్తే సంభవించేది ఏంటి? వార్స్. నీ జీవితంలో యుద్ధాలు రేగుతాయి, నీ కుటుంబంలో యుద్ధాలు రేగుతాయి, నీ సంఘంలో యుద్ధాలు రేగుతాయి. నా మాట మీ అందరికి అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, నేను చెప్పట్లా, బైబిల్ చెప్తుంది. మతి తప్పి ప్రవర్తించిన వారి జీవితాల్లో లేచేదేంటి? వార్స్. కనబడని యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతుందో అర్థం కాదు, ఎందుకు సంభవిస్తుందో అర్థం కాదు.
ఎందుకంటే నువ్వు ప్రవర్తించకూడని రీతిలో ప్రవర్తించావు. నువ్వు అనుసరించకూడని మార్గాలు నువ్వు అనుసరించావు. నువ్వు ఆశ్రయించకూడని వాటిని ఆశ్రయించావు. గుర్తుపెట్టుకోండి. చాలామంది ఏంటోనండి నాకు ఇదేంటో నాకే అంత పట్టదు నీకు. చేసేవన్నీ కాముగా చేసి కూర్చుంటావు. పైకి మాత్రం ఏదో లోకంలో సామెత ఉంది, ఏమి ఎరగన నంగనాసి బుర్రలాగంట అన్నీ చూస్తున్నా. ఒక కన్ను చూస్తుంది, ఒక కన్ను ఏం చేస్తుంది? అన్నీ పరికిస్తూ ఉంది. ఎవడు నేనంటే భయపడేవాడో, ఎవడు నా మాట విని వణికేవాడో, అవునా కాదండి? ఎవడు నా మాట విని కఠినము పరుచుకుంటున్నవాడో, ఎవడు సణుక్కుంటున్నాడో, ఎవడు కొనుక్కుంటున్నాడో, అవన్నీ ఆయన చూడలేదు అనుకుంటున్నారా? ఇశ్రాయేలీల సణుగులు విన్న దేవుడికి నీనా సణుగులు వినపడవు అనుకుంటున్నారా? మోషే మీద ఆయన ఏం జరిగాడో ఇశ్రాయేలీలు ఆ సణుగులు ఆయనకి వినపడ్డాయా? ఎక్కడున్నాడు ఆయన? అగ్నిస్తంభంలో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దిగొచ్చి మోషే వాళ్ళ సనుగులన్నీ నాకు వినపడ్డాయి మోషే చెప్పాడా? చెప్పలేదా? ప్రతి కాలంలో కూడా దేవుడు పంపిన వర్తమానికుడు మీద ఆయన ఇస్తున్న మందును నువ్వు స్వీకరించకుండా చేస్తున్నటువంటి సణుగులన్నీ ఆయన వింటున్నాడు. అందుకే సనగటం ఆపేసి, మొండి వైఖరి ప్రదర్శించటం ఆపేసి, ఇచ్చిన మందును, ఇచ్చిన వాక్యాన్ని స్వీకరించి నీ జీవితాన్ని సరిచేసుకోవటం, ఒప్పుకొని విడిచిపెట్టుకోవటం నీకు క్షేమం. మొండితనం వహిస్తే నష్టపోయేది మనమే. స్వస్థత పొందకపోగా నాశనాన్ని కొని తెచ్చుకుంటున్నాం. అందుకన్నాడు, ఆశ ఇది మొదలుకొని నీకు ఇద్దాలే, ఆ దీర్ఘదర్శి అట్లు ప్రకటించినందున. ఏంటి ఇప్పుడు ఆశ హృదయం ఏమైంది? కోపానికి వచ్చిందంటే దానికి ముందు కారణం ఏంటి? హృదయం కఠినమైంది. ఎప్పుడైతే హృదయం కఠినం అవుతుందో అప్పుడు లోపల నుంచి ఏం బయటకు వస్తుంది అనుకున్నారు? కోపాలు బయటకు వస్తాయి. ఆశాకి ఏం బయటకు వచ్చింది? కోపం. అది కోపాన్ని రకరకాలుగా వ్యక్తపరుస్తూ ఉంటారు, అవునా కాదా? కొంతమంది కోపాన్ని బయటికి కనపడనివ్వరు. తెలుసా మీకు? ఇట్లాంటోళ్ళు మీకు తెలుసా? పైకి కనపడరు వాళ్ళు, బయటికి చాలా స్మైల్ ఫేస్. ఎంత మృదువుగా ఉంటారంటే, ఎంత నవ్వుతూ ఉంటారంటే, దే ఆర్ వెరీ స్మైలీ ఫేసెస్. కానీ లోపల ఎక్కడ? అందుకనే కొంతమంది పైన చూసి మోసపోతూ ఉంటారు. ఏం చూసి? పైన చూసి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ లోపల ఎంత తిట్టుకుంటున్నాడో తెలవదు, కానీ ఈయనకు తెలవకపోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే అంత కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నిర్మాత అంతా ఆయనకు అన్నీ తెలుసు. అందుకే నా ప్రియమైనటువంటి సహోదరుడా, వాక్యము వెల్లడి అవుతున్నప్పుడు ఈరోజు ఆయన నీ వైఖరిని చూస్తున్నాడు. దట్స్ ట్రూ. ఆయన నీ వైఖరిని చూస్తున్నాడు. ఈ కాలం యొక్క వర్తమానమును నిరాకరించటం అంటే ఈ కాలం యొక్క వర్తమానికుడిని త్రోసివేయటమే. ఈ కాలం యొక్క వర్తమానికుడిని త్రోసివేయటం అంటే ఆయన పంపిన దేవుణ్ణి నువ్వు త్రోసివేయటమే. ఆ మాట మీ అందరికీ అర్థమవుతుందా? వర్తమానం త్రోసివేయటం అంటే వర్తమానికుడిని త్రోసివేయటం. వర్తమానికుడిని త్రోసివేయటం అంటే ఆయన పంపిన ఆయన్ని త్రోసివేయటం. వెరీ సింపుల్. ఈ కాలానికి దేవుడు ఒక వర్తమానికుడిని పంపించాడా? ఒక వర్తమానం ఇచ్చి పంపించాడా? దాన్ని నువ్వు పట్టించుకోవట్లేదంటే అర్థం ఏంటి? నీకు నచ్చిన మొక్కలనేమో తింటున్నావు, నీకు నచ్చని వాటినేమో పక్కన పడా. హల్లెలూయా. నచ్చని మొక్కలు అంటూ ఏమి లేవు, అన్నీ పనికొచ్చే మందులే.
పనికిరాని మందు ఇంత లేదు, ఎక్స్పైరీ డేట్ మందు అంతకంటే లేదు. గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఈ కాలానికి కరెక్ట్గా, అవునా కదా, దేవుడు అనుగ్రహించిన మందు. దేవుడు ఈ మందు మనకి ఎక్స్పైరీ ఎప్పుడైద్దంటే ఆయన తన ముఖాన్ని యూదుల వైపు తిప్పుకున్నప్పుడు ఇక ఈ మందు ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్లు లెక్క అన్నమాట. ఈ కాలానికి కదా అయిపోయింది అంతే. దేవుడు దాన్ని ముగించేశాడు ఇక్కడ. దాని వ్యవధి అయిపోయింది. ఇక ఆ తర్వాత నువ్వు దాన్ని ఎంత విన్నా, నువ్వు ఎంత పశ్చాత్తాపడినా, నువ్వు ఎంత మారు మనసు పొందినా అయిపోయింది. డేట్ అయిపోయింది. డేట్ అయిపోయిన ముందు నీకేం పని చేయదు. ఆమె నన్ను గట్టిగా చెప్దాం. ఇప్పుడు ఆశా జీవితం చూద్దాం. కోపపడి చెరసాల్లో పడేశాడంట తీసుకెళ్ళి. ఎవరిని? వైద్యుణ్ణి, ప్రవక్తని, దీర్ఘదర్శిని తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశాడు. ఇదియు కాక ఆ సమయం అందే ఆశ జనులలో కొందరిని బాధపరిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ప్రజలను ఆయన ఏం చేశాడంటే బాధపరిచాడు. హల్లెలూయా. ఆశ